సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండూల్కర్. క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్నపిల్లలు మొదలు ముసలివాళ్ల మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండూల్కర్ ఏప్రిల్ 24, 1973న జన్మించాడు. 2013 నవంబరు 16 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. ఈనాడు భారత్లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. 1990 దశకంలో భారత క్రికెట్లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్బాంధవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్మెన్ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 2002లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్మెన్, వన్డే క్రికెట్లో వెస్టిండీస్కు చెందిన వివియన్ రిచర్డ్స్ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ను రెండో అత్యున్నత బ్యాట్స్మెన్గా ప్రకటించింది. 2003లో మళ్లీ తిరగరాసి వన్డే క్రికెట్లో వివియన్ రిచర్డ్స్కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆటలోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్లిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసినను, వన్డే రికార్డులు చూసినను అడుగడుగునా అతని పేరే కనిపిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం. టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులలో అక్టోబర్ 17, 2008న వెస్టిండీస్కు చెందిన బ్రియాన్ లారాను అధిగమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ అని పిలువబడే సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. 1997 నుండి 1998లో రాజీవ్ గాంధీ ఖేలరత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిలిచాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండూల్కర్. 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరీ పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. 2012 మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో, వన్డేలు, టెస్టులు కలిపి ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్త రికార్డు సృష్టించాడు. తన గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ ఉన్నత పాఠశాల హాజరైనాడు. పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్లో శిక్షణ కోసం ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీకి హాజరైనను ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ను పంపిన మహానుభావుడు పాతతరపు ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్మెన్ చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయుటలో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ₹1 నాణేన్ని ఉంచి సచిన్ను అవుట్ చేసిన బౌలర్కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ అవుట్ కానిచో ఆ నాణెం సచిన్కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీతో కలిసి 1988లో 644 పరుగుల పార్ట్నర్షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్లో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాధించి 320కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్లో సచిన్ 1000కి పైగా పరుగులు సాధించాడు. హైదరాబాదులో 2006లో జరిగిన అండర్-13 మ్యాచ్లో ఇద్దరు కుర్రాళ్లు ఈ రికార్డును ఛేదించే వరకు 18 ల పాటు సచిన్, కాంబ్లీలదే రికార్డుగా కొనసాగింది. దేశవాళీ క్రికెట్ 1988-1989లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబాయి తరఫున ఆడుతూ గుజరాత్పై 100 పరుగులు సాధించాడు. 15ల 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతను సాధించిన యువ బ్యాట్స్మెన్గా అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
అంతర్జాతీయ క్రికెట్ టెండూల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించినను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తాడు. టెండూల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989లో పాకిస్తాన్పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వకార్కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్లో తన తొలి అర్ధశతకం పూర్తి చేశాడు. డిసెంబర్ 18న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ టూర్లో రెండో టెస్ట్లో 88 పరుగులు సాధించాడు. 1990 ఆగస్టులో ఇంగ్లాండులోని ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగిన మ్యాచ్లో తన తొలి శతకం సాధించాడు. 1991 నుండి 1992లో ఆస్ట్రేలియా టూర్లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్మెన్గా అవతరించాడు. షేన్ వార్న్ టెస్ట్ మ్యాచ్లో రంగప్రవేశం చేసిన సిడ్నీ మ్యాచ్లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత పెర్త్ మ్యాచ్లో మరో సెంచరీ సాధించాడు. టెండూల్కర్ ప్రతిభ 1994 నుండి 1999 సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. 1994లో ఆక్లాండ్ వన్డేలో టెండూల్కర్ను ఓపెనర్గా పంపించారు. ఆ వన్డేలో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించాడు. సచిన్ టెండూల్కర్ 1994 సెప్టెంబర్ 27న ఆస్ట్రేలియాపై తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. తొలి వన్డే శతకం సాధించడం కోసం 79 మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. 1996 ప్రపంచ కప్ తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ 1996 ప్రపంచ కప్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఆ ప్రపంచ కప్లో 2 శతకాలు సాధించాడు. 1998 ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీంపై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్లో తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకున్నాడు. అందులోనే షేన్ వార్న్, రోబర్ట్సన్లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సిరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం. 1999 ప్రపంచ కప్ 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ టెండూల్కర్ మృతి చెందారు. తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్లీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యాపై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు. క్రీజ్లో ఉద్యుక్తుడవుతున్న సచిన్, షేర్వార్న్కు సింహస్వప్నం 1998 ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం. నాయకత్వం ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అజహరుద్దీన్ నుంచి సచిన్ టెండూల్కర్కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కానీ ఈ సిరీస్ కొత్త ప్రపంచ ఛాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని తర్వాత 2000లో సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ ఇవ్వబడింది. 2003 ప్రపంచ కప్ 2003 ప్రపంచ కప్లో సచిన్ 11 మ్యాచ్లలో 673 పరుగులు సాధించి భారత్ను ఫైనల్స్కి చేర్చాడు. కానీ ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్నే వరించింది. 2003 నుండి 04లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు. అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు డిసెంబర్ 10, 2005న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంకపై ఆడుతూ 35వ టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్గా అవతరించాడు. దీంతో ఇది వరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నమైంది. పేలవ ప్రదర్శన మార్చి 19, 2006 తన సొంత మైదానమైన వాంఖ్డే స్టేడియంలో ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసేసరికి ప్రేక్షక మూక మైదానంలోకి చొచ్చుకుని వచ్చింది. క్రీడా జీవితంలో అది తనకు తొలి అనుభవం. అదే టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సచిన్దే అత్యధిక స్కోరు. అయినను ఆ 3 టెస్టుల సిరీస్లో అతనిది కనీసం ఒక్క అర్ధశతకం కూడా లేదు. పాకిస్తాన్ 11తో జరిగిన అనధికార 20-20 మ్యాచ్లో సచిన్ 21 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇంటర్నేషనల్ 11 గెలుపుకు కారణమయ్యాడు.
జనవరి 2007లో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో 76 బంతుల్లో సెంచరీ సాధించి తన 41 శతకాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్న సనత్ జయసూర్య కంటే 17 శతకాలు ఆధిక్యంలో ఉండి తిరుగులేదనిపించుకున్నాడు. 2007 ప్రపంచ కప్. వెస్టిండీస్లో జరిగిన 2007 ప్రపంచ కప్లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ చేసి పేలవమైన స్కోరు సాధించాడు. బంగ్లాదేశ్ పై 7 పరుగులు, బెర్ముడాపై 57 పరుగులు, శ్రీలంకపై 0 పరుగులు చేశాడు. దాంతో భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ సోదరుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని ముంబాయికి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలం రాసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పొంది విమర్శకులకు నోళ్లు మూయించాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో కూడా 2 సార్లు 90కి పైగా పరుగులు చేశాడు. ఇందులోనే అత్యధిక పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ చేజిక్కించుకున్నాడు. ఫ్యూచర్ కప్లో కూడా 66 పరుగుల సరాసరితో టాప్ స్కోరర్గా నిలిచాడు. 11,000 పరుగులు పూర్తి. జూలై 28, 2007 నాటింగమ్ టెస్టు రెండో రోజున సచిన్ టెస్ట్ క్రికెట్లో 11,000 పరుగులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించిన 3వ బ్యాట్స్మెన్గా అవతరించాడు. కాగా భారతీయులలో ఈ ఘనత పొందిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. 2007 అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో 278 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. 1997లో విజ్డెన్ పత్రిక సచిన్ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. ఆ క్యాలెండర్ లో సచిన్ తొలిసారిగా 1000 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత 1999, 2001, 2002లలో కూడా సచిన్ ఈ ఘనతను సాధించాడు. ఇక వన్డేలో ఒకే క్యాలెండర్ లో 1000 పరుగులు సాధించడాన్ని సచిన్ 7 సార్లు చేశాడు. 1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007లలో ఈ ఘనత సాధించాడు. 1998లో ఇతను వన్డేలలో 1894 పరుగులు సాధించాడు. ఇది ఒకే క్యాలెండర్ లో ఒక బ్యాట్స్మెన్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు. టెస్ట్ కెప్టెన్సీకి విముఖత. నవంబర్ 6, 2007న టెండూల్కర్ వ్యక్తిగత కారణాల వల్ల టెస్టు నాయకత్వం వహించడానికి విముఖత ప్రదర్శించాడు. దీంతో నాయకత్వ వేట మొదలై చివరికి అనిల్ కుంబ్లేకు ఈ కిరీటం లభించింది. బౌలర్ ఎండ్ వద్ద మాస్టర్ బ్లాస్టర్. సచిన్ టెండూల్కర్ ఎన్నో సెంచరీలు సాధించినను సెంచరీలకు చేరువలో అవుటైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం 23 పర్యాయాలు అతడు 90 నుండి 100 మధ్య స్కోరులో అవుటైనాడు. ఇటీవలే సెప్టెంబర్ 8, 2007న పాకిస్తాన్పై మొహాలీ వన్డేలో 99 పరుగుల వద్ద అవుటైనాడు. అదే పాకిస్తాన్పై సెప్టెంబర్ 15, 2007న గ్వాలియర్ వన్డేలో 97 పరుగులకు అవుటైనాడు. ఎన్నో సెంచరీలు చేసిన సచిన్ ప్రస్తుతం సెంచరీకి చేరువలో అవుటవడం ఆశ్చర్యం. ఒక్క 2007 లోనే 7 సార్లు ఈ విధంగా సెంచరీలను చేజార్చుకున్నాడు. లేనిచో మరిన్ని సెంచరీలు అతని ఖాతాలో జమ అయ్యేవి. సెంచరీలు చేజార్చుకున్న అర్ధ సెంచరీలలో ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం. 50వ టెస్ట్ సెంచరీ. డిసెంబర్ 19, 2010న సెంచూరియన్ టెస్ట్ 4వ రోజున ప్రత్యర్థి దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టేన్ బౌలింగ్లో సెంచరీ పూర్తి చేసి టెస్టుల్లో మొదటిసారి 50 సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ మీద 100వ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సచిన్ సాధించిన రికార్డులు. వన్డే రికార్డులు. వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ 49 సెంచరీలు. వన్డే క్రికెట్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ 96 అర్ధ సెంచరీలు. అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్ 463 వన్డేలు. వన్డే క్రికెట్లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్ 62 సార్లు. వన్డే క్రికెట్లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందిన క్రికెటర్ 15 సార్లు. అతి పిన్న వయస్సులో 16 వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ 18,426 పరుగులు. 10,000, 11,000, 12,000, 13,000, 14,000, 15,000, 16,000, 17,000, 18,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు 1894 పరుగులు. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు 9 సెంచరీలు. సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డు
6,609 వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు. 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు. టెస్ట్ రికార్డులు. పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్. 51 సెంచరీలు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్మెన్. 67 అర్ధ సెంచరీలు. 20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్. కెప్టెన్గా ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. 217 పరుగులు. అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు. అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. 200 టెస్టులు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్. 15,837. అతివేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్మెన్. 195 ఇన్నింగ్సులలో 12,000, 13,000, 14,000, 15,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్. విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 5 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్. భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను 8వ స్థానంలో ఎంపికయ్యాడు. ప్రపంచ కప్ రికార్డులు. ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్. 2,000+ పరుగులు. 2003 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్. 673 పరుగులు. 1996 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్. 523 పరుగులు. అవార్డులు. పద్మశ్రీ పురస్కారం. 1994లో అర్జున అవార్డు. 1999లో పద్మశ్రీ పురస్కారం. 1997లో రాజీవ్ గాంధీ ఖేలరత్న పురస్కారం. 1997లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం. 2008లో పద్మ విభూషణ్ పురస్కారం. 2010లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. 2014కు గాను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు నవంబర్ 16, 2013 నాడు ఈయన క్రీడా విరమణ సందర్భంగా ప్రకటించింది. 2020లో లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు. మీడియా గుర్తింపులు. 2003 ఆగస్టులో జీ న్యూస్ ద్వారా దేశంలో గొప్ప క్రీడా వ్యక్తిగా ఎన్నికైనాడు. 2006 నవంబర్లో టైమ్ మేగజైన్చే ఏషియన్ హీరోలలో ఒకటిగా గుర్తింపు పొందినాడు. 2006 డిసెంబర్లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా పేరు సంపాదించాడు. 2010 అక్టోబర్ లండన్లో జరిగిన ద ఆసియన్ అవార్డ్స్ వేడుకల్లో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ పీపుల్స్ చాయిస్ అవార్డులు గ్రహించాడు.